ఆడగ్రహాలు, మగ గ్రహాలు గూడా ఉంటాయా? అంటే రాశులు బట్టి సంతాన ప్రాప్తి కలుగుతుందని విన్నాను నేను. నాకు ఆశ్చర్యం వేసింది. పురుష దానిలో రాశులు, స్త్రీ రాశులు, ఆ! పురుష నక్షత్రాలు, స్త్రీ నక్షత్రాలు, ఆ! పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు. ఆ! పురుష, స్త్రీ అనేది ప్లస్ అండ్ మైనస్. ఓకే. అది ఇండికేట్ చేయడానికి ఇచ్చారన్నమాట. ఓకే. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా శక్తి నడిపేది 3 రకాల పవర్స్. ఓకే. ఎలక్ట్రికల్ పవర్స్ ఉన్నాయి చెప్పాను కదా! ప్లస్, మైనస్, న్యూట్రల్. అవును. అలాగే వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు. ప్లస్, హ్మ్. మైనస్, న్యూట్రల్. అమ్మవారు న్యూట్రల్ చెప్పాం. శనివర్గం, గురువర్గం, అమ్మవారు. శైవం, వైష్ణవం, శాక్తేయం. శాక్తేయం. అవును. అట్లాగే కెమికల్‌లో చూసుకుంటే న్యూక్లియర్స్ సిస్టమ్ చూసుకుంటే అణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. అవును. అవి న్యూట్రల్. ఓహ్! అలాగే గ్రహాల్లో కూడా పురుష గ్రహాలు సూర్యుడు, కుజుడు, గురువు పురుష గ్రహాలు. చంద్రుడు, శుక్రుడు స్త్రీ గ్రహాలు. అచ్చా! బుధుడు, శని న్యూట్రల్ గ్రహాలు. ఓకే. ఓకే. రాహువు పురుష గ్రహం. కేతువు స్త్రీ గ్రహం అని కొందరంటారు, న్యూట్రల్ అని కొందరంటారు. హ్మ్. అట్లాగే రాశుల్లోకి వచ్చేసరికి మేష రాశి, సింహ రాశి, ధనుర్ రాశి హ్మ్. పురుష రాశులు అన్నమాట. శుక్రుడికి సంబంధించిన రాశులు, చంద్రుడికి సంబంధించిన రాశులు స్త్రీ రాశులు అన్నమాట. ఓకే. సో అది పంచమ భావం ఏ రాశి అయింది, అక్కడ ఏ గ్రహం ఉన్నది, దాన్ని బట్టి పురుష సంతానమా, స్త్రీ సంతానమా